ఒంటరిగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్న బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సిద్ధం అంటూ అధికార పార్టీ వైసీపీ కథన రంగంలోకి దూకింది. ఈ యుద్ధానికి సంసిద్ధం అంటూ టీడీపీ, జనసేన ఉమ్మడిగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కమలం పార్టీ సైతం కథనానికి కాలు దువ్వుతోంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి తమ సత్తా ఏంటో చూపించుకునేందుకు సిద్ధమైంది. 2 రోజుల పాటు జరిగిన పార్టీ కీలక సమావేశాల్లో నాయకులను సిద్ధం చేయడమే కాకుండా అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు మొదలుపెట్టింది. 2500కు పైగా వచ్చిన అప్లికేషన్స్ను వడపోసే కార్యక్రమంలో భాగంగా 2 రోజుల పాటు అన్ని జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జాతీయ నాయకుడు శివప్రకాష్తో పాటు మరికొందరు ముఖ్య నేతల ఆధ్వర్యంలో ఈ అభ్యర్థుల స్క్రీనింగ్ జరిగింది. ఒక్కో జిల్లాతో 45 నిమిషాల నుంచి గంట పాటు సాగింది సమావేశం. స్థానిక పరిస్థితులు, ఆశావాహుల ఆర్థిక పరిస్థితులు, పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు అనే అంశాలను ప్రామాణికంగా ఒక్కో అసెంబ్లీ స్థానానికి 3, పార్లమెంటు సీటుకు 2 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తంగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు 525 మందికి పైగా అభ్యర్థులను ఖరారు చేసింది రాష్ట్ర నాయకత్వం. ఈ లిస్టును ఇప్పుడు ఢిల్లీకి వెళ్లనుంది. అక్కడ మరోసారి స్క్రీనింగ్ జరిగిన తర్వాత అభ్యర్థులు ఫైనల్ కానున్నారు. త్వరలోనే కొంతమంది పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించే విధంగా బీజేపీ కసరత్తు చేస్తోంది. పొత్తుల గురించి ఈ సమావేశాల్లో ఎలాంటి చర్చ జరగలేదని, ఈ విషయంలో కేంద్ర నాయకత్వానిదే అంతిమ నిర్ణయమని మరోసారి ప్రకటించారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. మరోవైపు ఎన్నికల ప్రచారం, వ్యూహాలు, ప్రస్తుత పరిస్థితులపై అన్ని జిల్లాల ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేస్తూ ఎన్నికలకు వెళ్లాలనే దానిపై ఈ సమావేశంలో కీలక సూచనలు చేశారు.